వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. యువతనే దేశ భవిష్యత్తు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మంచి భవిష్యత్తును కోల్పోకూడదని ఆమె సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలే ప్రధానమని జిల్లా జడ్జి పేర్కొన్నారు. నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో శనివారం నాడు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తు, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మంచి భవిష్యత్తును కోల్పోకూడదని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలే ప్రధానమని పేర్కొన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నుండి దూరంగా ఉండాలని ఆమె అన్నారు. యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని, చట్టాలను గౌరవించి వాటిని పాటించి తమకు నమ్ముకున్న తల్లిదండ్రులకు గర్భశోకం రాకుండా చూడాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న అదనపు కలెక్టర్ యాదిరెడ్డి మాట్లాడుతూ, మన దేశంలో జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరణ సరియైన విధంగా లేవన్నారు. మనం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలంటే యువత క్రమశిక్షణతో ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి పద్మావతి, అదనపు డిప్యూటీ కమిషనర్ జయరాం, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మన ఏసీపీ గారు మాట్లాడినా, డాక్టర్ గారు మాట్లాడినా, మన అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడినా, ఈ యాక్సిడెంట్స్ గురించి ఈరోజు ఈ ప్రోగ్రాం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు మీ అందరికీ ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనడానికి మేము అందరం ఇప్పుడు వీడియోస్ చూసాం, అందరం చూసాం. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యాక్సిడెంట్స్ వీడియోస్ చూపిస్తే కూడా మన వాళ్ళందరూ విజిల్స్ వేసి, కేకలేసి, చప్పట్లు కొడుతున్నారు. అంటే అదేమన్నా ఎంటర్టైన్మెంట్ మూవీ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? లేకపోతే అంటే మరి మీ మైండ్ సెట్ ఎట్లా అర్థం చేసుకోవాలో మాకు తెలియట్లేదు. ఇవి ఉద్దేశం చేస్తారా చెయ్యరా అనేది మీ ఇష్టం. అది కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే, చాలామంది మీరందరూ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీకు అందరికీ. మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. మీలో చాలామంది విలేజెస్ నుంచి వస్తున్న వాళ్ళే ఉండొచ్చు. చాలామంది తల్లిదండ్రులు ఏవేవో పనులు చేస్తూ వాళ్ళు పడిన కష్టం మీరు పడకూడదు, తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. అది చదువు వల్లనే సాధ్యం. కాబట్టి వేలైనా లక్షలైనా
వాళ్ళు తిన్నారో తినలేదో కూడా మీకు తెలియదు, మీకు చెప్పరు కూడా. ఎప్పుడు ఏ తల్లిదండ్రులు బిడ్డలకి పడుతున్న కష్టం చెప్పరు. ఎందుకంటే ఆ కష్టం తెలిస్తే బిడ్డ ఇక్కడ మనసు కష్టపెట్టుకుంటాడో లేకపోతే చదువు మానేసి వచ్చేస్తాడేమో అని అదొక పిచ్చి ఆలోచన ఉంటుంది పేరెంట్స్కి. కానీ పిల్లలు అంత ఎక్కువ ఆలోచించట్లేదు అనేది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇంత కష్టపడుతున్న తల్లిదండ్రులకి తిరిగి మనం ఏమి ఇస్తున్నాం? మీరు సెల్ ఫోన్ అడిగితే కొనిస్తున్నారు, బండి అడిగితే కొనిస్తున్నారు, మీకు కాలేజ్ ఫీజులు కడుతున్నారు, టూర్స్కి వెళ్తామంటే డబ్బులు ఇస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు ఎంత కష్టపడితే వస్తున్నాయి అనేది మీరు ఎంతమంది ఆలోచిస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన ఇందూరు ప్రజలకు రుణపడి ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఉత్కంఠగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తాను సమాజ సేవకుడిగా ఉంటానన్నారు. అర్బన్ ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మొదటిసారి నిజామాబాద్ నగరానికి వచ్చిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు నగర శివారులో బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మొదట ఎమ్మెల్యే మాధవ్ నగర్ సాయిబాబా లక్ష్మీ గణపతి ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఘనంగా స్వాగతం పలికి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అర్బన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి నిజామాబాద్ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా బోర్గం బ్రిడ్జ్ వద్ద నేల తల్లికి నమస్కరించి బైక్ ర్యాలీని ప్రారంభించారు. బోర్గం బ్రిడ్జ్ వద్ద బీజేపీ నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. కమలం గుర్తుతో కాషాయమయంగా ప్రత్యేకంగా అలంకరించిన బుల్లెట్ వాహనంపై ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా ధన్పాల్ పాల్గొన్నారు. యువకులు కేరింతలతో బైక్ ర్యాలీలో నృత్యాలు చేస్తూ సంబరంగా పాల్గొన్నారు. నగరంలోని పురవీధులలో ఇందూరు ప్రజలు ధన్పాల్ సూర్యనారాయణకు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరంలోని బోర్గం బ్రిడ్జ్ వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ హనుమాన్ జంక్షన్, పులాంగ్, గోల్ హనుమాన్, పెద్ద బజార్, గాంధీ చౌక్, బస్టాండ్, రైల్వే స్టేషన్, సుభాష్ నగర్ వద్ద గల అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో హెల్పర్ల పాత్ర చాలా కీలకమని బోధన్ సిడిపిఓ జానకి, సూపర్వైజర్ వినోద అన్నారు. అన్ని సెంటర్స్లో తప్పనిసరిగా కిచెన్ గార్డెన్ను ఏర్పాటు చేసి తాజా కూరగాయలతో గర్భిణీలకు, చిన్నారులకు భోజనం వడ్డించాలని వారు సూచించారు. ఎడపల్లి మండలం బాపునగర్లో అంగన్వాడీ ఆయాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ జానకి, సూపర్వైజర్స్ వినోద మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పనితీరు పూర్తిగా ఆయాలపై ఆధారపడి ఉందని అన్నారు. కేంద్రాలకు అరగంట ముందుగానే వెళ్లి శుభ్రం చేసుకోవాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అనంతరం పిల్లలను ఇంటి నుండి కేంద్రాలకు తీసుకురావాలన్నారు. పిల్లలతో దురుసుగా మాట్లాడవద్దని, ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విధిగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని కూరగాయలు పండించాలని సూచించారు. పండించిన కూరగాయలను కేంద్రాల్లోనే వంట చేసి పెట్టాలని తెలిపారు. పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందించాలని సూచించారు. మనకు కూడా లాభం అవుతుంది. కాబట్టి ఇది మా బాధ్యత, మేము చేసే పని అని భావించి ఖచ్చితంగా మీరు రోజు సెంటర్కి వచ్చిన పిల్లల్ని భద్రంగా చూసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడము, వాళ్ళను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. ఈ పిల్లలు ఎప్పుడు వచ్చిర్రు, ఎప్పుడు వెళ్ళిర్రు అని కాకుండా ఆ పిల్లలు మన సొంత పిల్లలు ఎట్లయితే ఉంటారో ఆ పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడే ఏమవుతుంది, వాళ్ళు సరిగా మనకు పంపించగలుగుతారు మన సెంటర్కి. లేదంటే సరిగా మీరు జాగ్రత్త తీసుకోలేదు, బెనిఫిషరీస్కి ఏమవుతుంది, వాళ్ళు సరిగా చూసుకోరు, సెంటర్లో మనం ఎందుకు పంపాలి అనేది ఉంటుంది. అంగన్వాడీ టీచరు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మీరు హెల్ప్ చేయాలి, మీ బాధ్యత. గ్రూప్స్ చేయాల్సి ఉంటుంది అంగన్వాడీ టీచర్. అట్లాంటప్పుడు మీరు హెల్ప్ చేయాలి టీచర్కి. మీరు ఫస్ట్ రాగానే ప్రొద్దున 8:30కి రావాలి సెంటర్కి. 8:30కి వచ్చిన తర్వాత సెంటర్ నీట్గా చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చుకొని పిల్లల్ని కూడా ఎట్లా ఆప్యాయంగా పలకరించాలి. ఎట్లా గుడ్ మార్నింగ్ చింటూ, గుడ్ మార్నింగ్ నాని, రండి అని చెప్పేసి వాళ్ళకి వెల్కమ్. భారతదేశ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రామన్ ఎఫెక్ట్ను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు చదువులో రాణించాలని రిటైర్డ్ టీచర్ విజయానందరావు సూచించారు.
రెంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో సర్ సివి రామన్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. రంగోలీ, సంగీతం, క్విజ్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూర్వ విద్యార్థి, ఆ పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయుడు విజయానందరావు మ్యాజిక్ షో నిర్వహించి అందరినీ అబ్బురపరిచారు. అనంతరం జరిగిన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్ విజయానందరావు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. ఆ తర్వాత పిఆర్టీయు గౌరవ అధ్యక్షుడు శంకర్, రిటైర్డ్ టీచర్ నిరంజన్ ప్రసాద్ మాట్లాడుతూ సార్ సివి రామన్ స్ఫూర్తితో విద్యార్థులు చదువుల్లో రాణించాలని అన్నారు. రిటైర్ అయినప్పటికీ గత 18 ఏళ్లుగా విజయానందరావు అనేక పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. చదువులతో పాటు విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు ప్రతినిధులు సోమలింగం గౌడ్, రాజేందర్ సింగ్, ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు, కృష్ణమూర్తి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ ఉన్నత పాఠశాలలో మరి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మరి రిటైర్డ్ ఉపాధ్యాయులు విజయానందరావు గారు రెంజల్ మండలంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్ విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించడం జరిగింది. మరి సివి రామన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలను ప్రతి సంవత్సరము వారు పదవి విరమణ పొందిన తర్వాత విద్యార్థులకు ప్రోత్సహించే రీతిలో మరి క్విజ్ కాంపిటీషన్స్, మరి రంగోలీ, మరి పాటల పోటీలను విద్యార్థుల ద్వారా మరి పెట్టి అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనేటట్లు చేసి వాళ్ళకు ప్రోత్సహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మా రెంజల్ మండల ఉపాధ్యాయులందరి తరపున మరి విజయానందరావు సార్ గారికి, వారికి మరి ఆర్థికంగా చేయూతనిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి కుమారుడు మరి కుమార్తెలకు కూడా మేము అందరి తరపున, విద్యార్థుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి విద్యార్థులకు కేవలం చదువే కాదు, చదువుతో పాటు వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా వెలికి తీయడానికి, వారికి భవిష్యత్తులో వివిధ కాంపిటీషన్స్, వివిధ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా చిన్నప్పటి నుంచి ఇటువంటి కార్యక్రమాలు అనేటటువంటివి దోహదపడతాయి. అంతేకాకుండా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను, వాళ్ళు ఉన్నటువంటి కళలను కూడా బయటకు తీయటానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడే రీతిలో ఉంటాయని మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు వివిధ వ్యవసాయ కూలీ రేట్లు, తూనికాకు రేట్లు పెంచాలని, గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ప్రజలను చైతన్యం చేసి స్వర్గీయ కామ్రేడ్ పిట్ల ఎల్లన్న పోరాటం విజయం సాధించాడని వక్తలు నివాళులర్పించారు. ఆయన చూపిన ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. కామ్రేడ్ పిట్ల ఎల్లన్న ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పిట్ల ఎల్లన్న 32వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో నిర్వహించిన సభలో నివాళులర్పించారు. అనంతరం వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ పిట్ల ఎల్లన్న వ్యవసాయ కూలీ రేట్లు, తూనికాకు రేట్లు పెంచాలని, గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ప్రజలను చైతన్యం చేసి పోరాటం విజయం సాధించాడని, కష్టజీవుల రాజ్యం కోసం పరితపించాడని, ఎల్లన్నకు ప్రజల నుండి వస్తున్న ఆదరణను తట్టుకోలేక కొందరు అతివాదులు ఎల్లన్నను హతమార్చారని పేర్కొన్నారు. ఎల్లన్న పోరాట స్ఫూర్తి ప్రతి కార్యకర్త అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కామ్రేడ్ పిట్ల ఎల్లన్న 32వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ఆయనకు ఘనమైన నివాళి ఈరోజు అర్పించడం జరుగుతుంది. ఆనాడు ఏదైతే 1991 సరిగ్గా ఇదే రోజున పీపుల్స్ వారు అతివాద ముసుగులో కామ్రేడ్ పిట్ల ఎల్లను దారుణంగా చంపి ఆయన్ని హతమార్చినటువంటి సందర్భం, ఏదైతే పిట్ల ఎల్లన్న ఆర్మూర్ ప్రాంతంలో జిల్లా నాయకుడిగా అఖిల భారత రైతు కూలీ సంఘంలో రైతాంగ ఉద్యమాల్ని ఉవ్వెత్తిన ఆయన ఉద్యమించినటువంటి నేపథ్యం ఉంది. అనేకమైనటువంటి భూపోరాటం నిర్మించినటువంటి నేపథ్యం ఉంది. విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకుండా విద్యార్థులకు నచ్చిన అంశాలపై చదువుకునే విధంగా తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వాలని డీఈఓ దుర్గాప్రసాద్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ సూచించారు. అలాగే విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారు మంచి మార్గంలో నడిచేలా చూడాలని అన్నారు.
నగరంలోని నలంద హైస్కూల్ 43వ వార్షికోత్సవాన్ని పాఠశాల ప్రెసిడెంట్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఈఓ దుర్గాప్రసాద్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం డీఈఓ దుర్గాప్రసాద్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ 1 నుండి 5వ తరగతి విద్యార్థులను స్వేచ్ఛగా వదిలిపెట్టాలని, అప్పుడే వారు బాగా చదువుతారని అన్నారు. 6వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. 9, 10 తరగతుల విద్యార్థుల లక్ష్యాన్ని నిర్ణయించేవి కావున విద్యార్థులు శ్రద్ధతో చదివి మంచి ర్యాంకులు సాధించాలని, అందుకు తల్లిదండ్రుల సహకారంతో పాటు ఉపాధ్యాయులు బాగా చదువు చెప్పాలని సూచించారు. అప్పుడే విద్యార్థులు గొప్ప వ్యక్తులుగా మారతారని అన్నారు. అనంతరం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గల విద్యార్థులు చేసిన నృత్యాలు శివతాండవం మంత్రముగ్ధులను చేసింది. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. Their IQ levels are too high. With love and affection only, we can mold them to the future society. Mixedly, we are following here our culture. We are promoting our culture as well as the science and technology. We are mixing these two and we are getting good results. So parents, as per your expectations, 100% will do good to your children. They are not your children. Totally, when you join here, we feel they are our children, so that we can do good to the children. We are producing every year so many people in different various professionals like doctors, engineers, chartered accountants, so many departments. Our people will find our school children. This is the greatness of my teachers and my parents. So on this occasion, one of our alumni student, B. Dikshita, is the daughter of B. Srinivasan Lata. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం.
వెల్కమ్ బ్యాక్. దేశంలోని అన్ని రాష్ట్రాలను 2047 సంవత్సరం వరకు అభివృద్ధి పథంలో ముందుంచాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ ఆశయమని జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తండ్రి కొడుకు లాంటి వారని ఆయన అభివర్ణించారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించారని, గ్రామాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నందిపేట్ మండలం కొండూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం వజ్రోత్సవాలు చేసిందని, అలాగే బీజేపీ ప్రభుత్వం 2047వ సంవత్సరం వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంచేందుకు ఈ యాత్రను ప్రారంభించారని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తండ్రి కొడుకుల వంటి వారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుంటే రాష్ట్ర ప్రభుత్వం నడవదని, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకపోతే రాష్ట్రం వెనుకబడుతుందని ఆయన తెలిపారు. నందిపేట్ మండలంలోని కొండూరు గ్రామానికి మొట్టమొదటిగా ఈ యాత్ర రావడంతో అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతాయని, వాటిని అధికారులు సద్వినియోగపరుచుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. పల్లె ప్రగతితో గ్రామాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా నిధులు కేటాయించినప్పుడు వాటిని సద్వినియోగించుకున్నప్పుడే అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుంటాయని ఆయన తెలిపారు. జడ్పీ చైర్మన్ గా తనకు కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డుతో పాటు 50 లక్షల రూపాయలు వచ్చాయని, కానీ వాటిని సొంత ఖర్చులకు ఉపయోగించుకోకుండా జడ్పీ కాంప్లెక్స్ కట్టామని, వచ్చే ఆదాయంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. తన వద్దకు ఏ రాజకీయ పార్టీల వారు వచ్చినా వారి పనులు చేస్తున్నానని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధిలో ముందుంటాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ గోవింద్ నాయక్, ఎంపీడీఓ నాగవర్ధన్, ఎంఆర్ఓ స్థానిక సర్పంచ్ ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉండేను 75 సంవత్సరాలకు వజ్రోత్సవం చేసుకున్నాం. అట్లాగే ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో 2047 వరకు మనము ఈ ఏదైతుందో వికసిత్ భారత్ సంకల్ప యాత్రని, మరి ఈ యాత్ర ఇది అప్పుడు 70 సంవత్సరాలు చేసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు 100 సంవత్సరాలు సెంచరీ కొట్టే దాంట్లో మోడీ గారు ఏం చేసిందనే దాని మీద మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మరి నేను కోరేది ఒక్కటే, పార్టీలు పక్కన పెట్టండి. నేను పార్టీలకు ఎప్పుడు అవకాశం ఇవ్వాలి. ఎప్పుడంటే పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, ఎన్నికలు లేనప్పుడు మనం అందరం కలిసి అన్ని డెవలప్మెంట్ చేయాలి. కొండూరుకి ఏం కావాలా, ఏం కావాలని బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా ఇంకోటి ఉన్నా డెవలప్మెంట్ ముఖ్యం. నేను వ్యక్తులకు ప్రాధాన్యత ఎప్పుడైనా నేను స్వపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో పోరాడే వ్యక్తిని మీ అందరికీ తెలిసి 20 ఏళ్ళు నందిపేటలో ఉన్నప్పుడు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్న కొన్ని ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు నేను మిత్రపక్షంతో సిపిఎంఎల్ వాళ్ళతో కూడా పోరాడిన వ్యక్తి. ప్రభుత్వం కాదు, నేను ఈ సీట్ ఉంది, జడ్పీ చైర్మన్ సీట్ ఉంది, అందరూ వస్తారు, జిల్లా నుంచి అన్ని కాన్స్టిట్యూన్సీలో వస్తారు, అన్ని పార్టీలు వస్తారు. అన్ని పార్టీలకు కూడా నేను నాతోనైనా పనులు చేసి పెడతాను. మీ బీజేపీ అని, కాంగ్రెస్ అని, నేను బీఆర్ఎస్ అని నేను వాపస్ పంపియా. చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ నూతనంగా విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి సుధాకర్ గౌడ్ తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కులమతాలకు అతీతంగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. వడ్రంగి, ఔసుల, కమ్మరి, మేస్త్రి, రజక, ఇతర కులాలకు చెందిన వారు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా శిక్షణనిస్తూనే ప్రతిరోజు 500 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పనిముట్ల కోసం 15,000 రూపాయలు, అనంతరం తొలి విడతలో 1,00,000 రూపాయలు, మరొకసారి 2 లక్షల రూపాయలు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పథకానికి అర్హులైన వారు మీ సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు ద్వారా ఈ నెల ఆఖరులోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గణేష్, శంకర్, వంజరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన కింద ఒక పథకం ప్రవేశపెట్టారు. ఇది మొన్న 2-3 మంత్స్ కింద జరిగింది. ఇప్పుడు కూడా ఆన్లైన్ చాలా అయింది. ఎవరైతే మేస్త్రి కానీ, దర్జీ కానీ, రజక కానీ ఇట్లాంటి కొన్ని కులాలు కమ్మరి, కుమ్మరి, ఔసలి, వడ్రంగి ఈ పనిచేసే వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ప్రతిరోజుకు ఆ ట్రైనింగ్ కూడా భోజనం పెట్టి 500 రూపాయలు ఇచ్చి ఆ పనిముట్లకు 15,000 ఇచ్చి ఒకసారి 1 లక్ష, ఇంకోసారి 2 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయంలో ఎవరైతే ఈ పథకానికి అర్హులు ఉన్నారో వాళ్ళు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకోవడానికి కూడా ఆ మీ సేవకు నరేంద్ర మోడీ గారే 80 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సేవకు కానీ, ఈ సేవకు కానీ, ఇంటర్నెట్ కానీ ఎక్కడ కూడా 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా అడిగితే మీరు మాకు సమాధానం మీరు చెప్పొచ్చు. మాకు నేను ఖచ్చితంగా మాకు ఈ సేవకు మేము చేస్తాము. రుద్రూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. వే బిల్లులు లేకుండానే అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రుద్రూర్ మండలంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. రోజుకు 10ల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుంకిని గ్రామం నుండి రుద్రూర్ మీదుగా ప్రతిరోజు అధిక లోడుతో ట్రాక్టర్లలో ఇసుక భారీగా తరలుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు వీటిపై దృష్టి పెట్టకపోగా వారు ఇచ్చే మామూళ్ల మత్తులో మునుగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలోని సీసీ కెమెరాల సాక్షిగా ప్రతిరోజు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి వే బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సుంకిని వాగు నుండి ఇష్టారీతిగా విలువైన ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకొని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీకి పంపిస్తారనుకుంటే తనను ప్రశ్నించే గొంతుకలాగా ప్రజలు నిర్ణయించారని బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులచారి అన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు తలొగ్గకుండా తనకు 50,000 ఓట్లు వేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని ఆయన పిలుపునిచ్చారు. సిరికొండ, దర్పల్లి మండలాల్లో పర్యటించిన బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన దినేష్ కులచారి ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై చర్చించారు. కార్యకర్తల కృషితో 50,000 ఓట్లు సాధించానని, నైతిక విజయం తమదేనని ఆయన అన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల బీజేపీ అధ్యక్షుడు గంగారెడ్డి, శ్రీనివాస్ రామస్వామి, సంజీవ్ రెడ్డి, రంజిత్ రెడ్డి, లింబాద్రి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నన్ను పరిష్కరించే గొంతు కాకుండా ప్రశ్నించే గొంతుగా ఉంచేది. వాళ్ళకి ప్రశ్నిస్తూనే ఉంటాం వాళ్ళ సమస్యల మీద రెగ్యులర్గా. కొత్త ప్రభుత్వం కాబట్టి ఒక 6 నెలల సమయం ఇద్దాం వాళ్ళకి. వాళ్ళు కూడా కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయము. ఎమ్మెల్యే ఆయన ఇంతకుముందు ఎమ్మెల్సీ ఉండే, ఆయనకి సమస్యల మీద అవగాహన ఏముంది, ఏం కథ అని మాట్లాడమని ఈ 6 నెలలు ఎవరైతే ప్రజలు మన తరఫున నిలబడి ఓటేసారో వాళ్ళకి ఇవ్వడం. రెండోది 6 నెలల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. రామరాజ్యం రావాలి, నరేంద్ర మోడీ ఫలాలు కింది దాకా అందాలంటే వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా బీజేపీ కాషాయ కండువా కట్టుకున్నాయని ఉన్నారు. అంతేగాని ఎమ్మెల్యేలుగా ఎంపీ మనం వేసుకుందాం, ఎమ్మెల్యే వదులుకున్నట్టు మళ్ళీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వదులుకున్నాం అనుకో, మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ చూస్తుంటే రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చి చూస్తుంది. మళ్ళీ పనులు కావాలంటే మనందరి వరకు మనం బీజేపీ నుంచి ఉన్న కాడికి విలేజ్గా ఎవరైనా బీజేపీ నుంచి లేకపోయినా విలేజ్లో ఎవరైనా మంచి వ్యక్తి ఉన్నాడు, నిలబడుతున్నాడు, కార్యకర్తలు మనం ప్రజలు కలిసినాం. అందులోకి 50,000 మందికి ఇలా ఓటేయగలిగాం.
అంటే మనం థర్డ్ క్లాస్లో పాస్ అయినాం, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన రోజు మనం సక్సెస్ అవుతాం అన్నమాట. అంటే మనం ప్రయత్నం చేయాలి. మనకు ఒక అవకాశం ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో నిలబడండి. నా వరకు నేను అందరి ప్రతి కార్యకర్త దగ్గరికి అందుబాటులో ఉంటాను, చేతనైనంత వరకు మీ ఎంబడి నిలబడతాను. మార్పు అనేది రూరల్ నుంచే మొదలు పెడదాం, డబ్బు లేకుండా రాజకీయాలు చేద్దాం. ఇలా ఎమ్మెల్యే ఎలక్షన్లో డబ్బు లేకుండా రాజకీయాలు చేసి ఈ నైతిక విజయం అని చెప్పి కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే స్టేజ్కి తీసుకొచ్చుకున్నాం. ప్రజలు కూడా అయ్యో బీజేపీకి ఇన్ని వస్తాయి అనుకుంటే మేము ఇంకా ఓటేసి గెలిపించడం అనుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు 3-4 కారణాలు ఉండొచ్చు. గిరిజనులు రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం కాంగ్రెస్ పార్టీకి చేయడం, దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ టీవీ సర్వేలు కానీ ఇవి కానీ బీజేపీ రాదు బీజేపీ రాదు అని బాగా చెప్పడం. ఎవరికైతే న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని వారికి జిల్లా న్యాయ అధికార సేవ అధికార సంస్థ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా సేవలు అందిస్తామని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్ తెలిపారు. ఖైదీలు సంబంధిత న్యాయస్థానంలో న్యాయమూర్తులకు తెలియపరిస్తే వారికి సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయ అధికార సేవ అధికార సంస్థ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ బృందం శనివారం నాడు జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన న్యాయ చైతన్య సదస్సులో ఖైదీలను ఉద్దేశించి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ రాజ్ కుమార్ సుబేదర్ మాట్లాడుతూ, ఎవరికైతే న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని వారికి లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా సేవలు అందిస్తామని, ఖైదీలు సంబంధిత న్యాయస్థానంలో న్యాయమూర్తులకు తెలియపరిస్తే వారికి సేవలు అందుతాయని పేర్కొన్నారు. లేదా సంబంధిత వ్యక్తులు జిల్లా న్యాయ సేవా సంస్థలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సేవలు ఉచితంగా లభిస్తాయని వివరించారు. ఈ సందర్భంగా ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ ప్రమోద్ మరియు జైల్ సూపరింటెండెంట్ జి ప్రమోద్ కుమార్, రాజశేఖర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కంటేశ్వర్ కాలనీకి చెందిన దేవకి అనే యువతికి ఇన్ఫెక్షన్ రావడంతో వెంటనే వైద్యం అందించకపోతే 2 కాళ్లు తొలగించాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లడానికి కూడా డబ్బులు లేకపోవడంతో మీకోసం మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో 10,000 రూపాయలు అందజేశారు. ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. నగరంలోని కంటేశ్వర్ కాలనీలో గల మహాలక్ష్మి టెంపుల్ వద్ద గల దేవకి అనే యువతి కాళ్లకు ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇన్ఫెక్షన్ చాలా ఉందని హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్ వెళ్లడానికి కూడా డబ్బులు లేకపోవడంతో మీకోసం మేము సేవా సంస్థ వారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆడబిడ్డను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు తమ కూతురిని ఆదుకోవాలని ఆడబిడ్డ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చిన వ్యక్తి అదృశ్యమైనట్టు బిచ్కుంద ఎస్ఐ మురళి తెలిపారు. నస్రులాబాద్ మండలం బొమ్మందేవపల్లె గ్రామానికి చెందిన నీరడి కామయ్య బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామానికి వెళ్తానని చెప్పి వెళ్లాడు. అక్కడ 2 రోజులు ఉండి 12వ తేదీ నుండి కనిపించడం లేదని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మురళి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రధాన కూడళ్లు అయిన రాజీవ్ గాంధీ చౌరస్తా, లారీ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తాలలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని సిపిఎం పట్టణ కార్యదర్శి ముంజం ఆనంద్ కుమార్ అన్నారు. రోడ్లు వేసి స్పీడ్ బ్రేకర్లు మరిచారని పేర్కొన్నారు. వెంటనే చౌరస్తాలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రోడ్డుపై నిరసన చేపట్టారు. స్పీడ్ బ్రేకర్లతో పాటు సిగ్నళ్లను కూడా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, సిఐటియు నాయకులు సంజీవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరడి సృజన, ఎంపీడీఓ గోపీబాబు చేతుల మీదుగా వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఉపాధి హామీ, ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్, విశ్వకర్మ యోజన తదితర పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి పిహెచ్సి డాక్టర్ సంతోష్, డిచ్పల్లి ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఏవో రాంబాబు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉండాలని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.